శ్రీ పరాభవ నామ సంవత్సరం జూలై 26వ తేదీన తొలి ఏకాదశి అయినది. అయితే ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా తొలి ఏకాదశి అంటే ఏమిటి అంటే దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే సమయమే శయన ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అంటారు. అయితే ఈ తొలి ఏకాదశికి అంత విశిష్టత రావటానికి కారణం ఏమిటి అంటే ఇది ఒక రకంగా శ్రీ మహావిష్ణువుకు మనం చేయు పవళింపు సేవ లాంటిది. ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి నాడు తోచిన విధముగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొలది భక్తి కొలది శ్రీ మహావిష్ణువును పూజ చేసినట్లయితే ఆ ప్రసన్న వదనముతో శయనించుచున్న శ్రీ మహావిష్ణువు మీ అందరి కోరికలను తీరుస్తాడు అనటంలో సందేహం ఎంత మాత్రమూ లేదు. ఈ తొలి ఏకాదశి నాడు గొప్ప గొప్ప యోగులు, సిద్ధులు, మంత్రానుష్ఠానం కలిగిన వాళ్ళు మరియు సన్యాస దీక్ష స్వీకరించిన వాళ్ళు ఈ తొలి ఏకాదశి నాడే చాతుర్మాస్య వ్రతం ప్రారంభం చేస్తారు. ఈ తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలి అనే విషయానికి వస్తే ఈ రోజున అందరూ కూడా ఉదయం తలస్నానం చేసి ఇంట్లోనే దేవుని మందిరం వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాలు, విష్ణునామాలు చక్కగా చదువుకుని ఎవరు తోచిన కొలది వాళ్ళు భక్తి కొలది శక్తి కొలది పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించుకుని ఈరోజు ఉపవాసం ఉండడం చాలా విశిష్టత కూడుకొని ఉన్నది. అదేవిధంగా ఉపవాసం ఉండలేని వాళ్ళు అంటే వృద్ధులు, బాలురు, రోగులు అటువంటి వాళ్ళు కూడా ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు పూజ చేసుకున్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఉపవాసం ఉన్నా ఉండకపోయినా వాళ్ళ వాళ్ళ భక్తి కొలది మనం కోరిన కోరికలన్నీ తీరుచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనందరినీ కూడా శ్రీ మహావిష్ణువు కాచి కాపాడుతాడు. అందులో సందేహం ఎంత మాత్రమూ లేదు.